మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ల పర్వం ముగిసింది. 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం కూడా ఉంటుంది. 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ సెలబ్రేషన్ పర్వం ఉంటుంది. ఎందుకు కింద ఖచ్చితంగా చెప్తున్నా ఉంటే ఒకటి చెప్పండి. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే యావత్ రాష్ట్ర ప్రజానికం గడచిన 3 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. గడచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ నియంత్రణ పాలనకు దూసుకుచెంది అవినీతి, నియంత పాలన, కుటుంబ పాలన, రాచరిక వ్యవస్థ మాదిరిగా నడుపుతూ ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన కారణంగా ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కాజేసే కార్యం చేసి తెలంగాణ అమరవీరులు ఏదైతే ఆశించిందో, ఏదో ఆకాంక్ష ఉండిందో అది నెరవేరలా. అందుకనే శాసనసభ్యులకు తీర్పిచ్చింది. అట్లాగే ఇప్పుడు ఈ రోజున జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గతంలో ఎప్పుడూ రానటువంటి పెద్ద మెజారిటీతోటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా గెలవబోతాం. గతంలో ఒకసారి చెప్పినాను, శాసనసభ ఎన్నికల ముందు ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అని అన్నప్పుడు 2018లో జిల్లాలో ఉన్న 14 స్థానాలలో 13 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఒక సీటు కాంగ్రెస్ గెలిచింది. ఈ 2023లో ఒక సీటు టీఆర్ఎస్ గెలిచి 13 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆనాడు ఎన్నికల ముందు నేను చెప్పిన సందర్భంలో ఆనాడు వనపర్తిలో ఉన్న మాజీ మంత్రి, అట్లాగే మొన్నటిదాకా ఉన్నటువంటి నాగర్ కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు మరి జనార్దన్ రెడ్డి, ఆయన చూసుకో, ఆయన గెలిస్తే చాలు అని బదులు మాట్లాడు. ఏం జరిగింది? ఏది మాట్లాడినా ఆశామాషగా ఉట్టిగా దానికి ఒక బేస్ లేకుండా మాట్లాడలేదు. స్పష్టంగా అదే తీర్పు వచ్చింది. ఈ రోజున కూడా ఈ ఒక ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్సీ గెలవడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి 2 ఎంపీ స్థానాలు కూడా పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే ప్రజానికానికి ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఒక విశ్వాసం ఉన్నది. సరే, మధ్యలో ఏదో వచ్చింది పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఏ రోజైనా బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజాస్వామ్యం ప్రవేశిల్తుంది, పేదల కష్టాలు తీరుతాయి. గతంలో కేసీఆర్ చెప్పినటువంటి పథకాలు ఏవి కూడా, అంటే ధనిక రాష్ట్రం అయినా కూడా 8 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా చెప్పినటువంటి మాట, డబుల్ బెడ్రూమ్ అయినా రకరకాల విన్నాం, అన్నీ మీకు అందరూ తెలుస్తుంది. నిరుద్యోగులకైనా ఏ ఒక్కరు అమలు కాల. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 మాసాలు అయింది. సోనియా గాంధీ గారి నాయకత్వాన ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగిందో, అంటే రాష్ట్ర ఖజానా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా కూడా అన్నమాట నిలబెట్టుకుంటూ ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇప్పటికే 4 హామీలు, అంటే ఈ రోజున కూడా రేపు ఈ యొక్క గృహజ్యోతి కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తాం. అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఇవన్నీ కూడా. అట్లాగే అంటే పెద్ద ఎత్తున 3,50,000 రూపాయలు ప్రతి నియోజకవర్గాన్ని 5 లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇళ్ళ కోసం కార్యక్రమం చేస్తాం. అట్లాగే
రేపు మహిళలకు సంబంధించి కూడా మీటింగ్ ఉన్నట్టు, అంటే మహిళా సంఘాల నుంచి కూడా అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారో వాళ్ళు చెప్పారు. అంటే అన్ని వర్గాల ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి ఈనాడు అట్లాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరైతే ఓటేయాల్సినటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు ముఖ్యంగా గడిచిన 10 సంవత్సరాల కాలంలో వాళ్ళతో ఊడిగా చేయించుకొని పూర్తిగా ఈ యొక్క స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసి వాళ్ళు అప్పులు చేసి ఆస్తులు అమ్మి నిధులు ఖర్చు పెట్టి చేస్తే సంవత్సరాలు గడిచిన వాళ్ళ బిల్లులు ఇవ్వలే. అంటే పూర్తి నిరాశ చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఓట్లు వేసుకొని గెలిపించుకుని తప్ప ఈ రోజులో వాళ్ళకి చేసింది గౌరవం లేదు, పనులు చేసిన వాటిని కూడా పిలిచే పరిస్థితి లేదు. అందుకని ఈ రోజున ఎట్లయితే శాసనసభ ఎన్నికలు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందో, ఈనాడు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ ఎలక్టరేట్ ఏదో ఉన్నారో ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మన జరిగే ఎన్నికలు వాళ్ళందరూ గతంలో వివిధ పార్టీ నుంచి గెలిచినా కూడా మన ఎన్నికలు వాళ్ళందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు పలకడం జరిగింది. సరే వాళ్ళు ఓట్లు ఖర్చు పెట్టి ప్రయత్నం చేసి కూడా ఎట్లయితే డబ్బులు తీసుకుని ఓట్లు వేసినారో అవతల డబ్బులు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించిన ప్రజలు ఈ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి గారు పెద్ద మేరతో గెలవబోతారు. మొత్తం 14 నియోజకవర్గాలు అందరం కూడా ఒక్క తాటిపైన ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా దుర్మార్గంగా మాట్లాడేటువంటి కేటీఆర్ మాట్లాడుతున్నాడు, కేసీఆర్ మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మాట్లాడుతున్నారు. మీరు అప్పులు చిప్పటి నుంచి ఏమైనా మీరు 6 గ్యారెంటీలు మాట్లాడుతూ ఉన్నారు, అయినా కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడడానికి సిగ్గుసరం ఉండాలి, కొద్దిగా అర్థం పర్థం ఉండాలి. అంటే ప్రజల అమాయకులు అనుకుంటా ఉన్నారు. మరొకసారి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ నామినేషన్ ఈరోజు వేయడం జరిగింది. కాంగ్రెస్ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో స్థానిక సంస్థలో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ పెద్ద ఎత్తున నా క్యాండిడేచర్ను సపోర్ట్ చేసి నాకు ఓటు వేస్తారని భావిస్తున్నాను. దీనికి ఒకటే కారణం, ఇప్పుడు వాళ్లకు ఈ 10 ఏళ్ల పాలనలో వాళ్లకు గౌరవం దక్కిందా లేదా అనేది కాదు. ఈ 3 నెలల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి, ప్రజాపాలన చూసి, ఇవన్నీ చూసి కూడా నాకు వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, నేను పెద్ద మెజార్టీతో గెలవాలని, వాళ్ళ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.